యూఏఈలో భారతీయులకు అందించే పాస్పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలను 2026 జూలై 1 నుంచి ఆల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్ఎల్సీ నిర్వహించనున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఎంబసీ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా వివరాలు వెల్లడించింది. సేవల నిర్వహణ, సమయాలు, దరఖాస్తు విధానాలు, ఇతర ప్రక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎంబసీ తెలిపింది. ప్రస్తుతం యూఏఈలో నివసిస్తున్న 35 లక్షలకు పైగా భారతీయ ప్రవాసులపై ఈ మార్పు ప్రభావం చూపనుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు ఎస్జీఐబీఎస్ గ్లోబల్ సంస్థలు 2026 జూన్ 30 వరకు తమ సేవలను కొనసాగించనున్నాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అప్పటి వరకు ప్రస్తుత సేవా కేంద్రాల ద్వారానే పూర్తి చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆల్ హింద్ యూఏఈలో భారీ స్థాయిలో సేవల విస్తరణకు సిద్ధమవుతోంది. దేశంలోని 7 ఎమిరేట్లలో మొత్తం 16 ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అబుదాబి, దుబాయ్, ఫుజైరా సహా కీలక ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో అతిపెద్ద కేంద్రం బుర్జ్ దుబాయ్లో ఏర్పాటు చేయనున్నారు. సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 45కు పైగా సర్వీస్ కౌంటర్లతో ఈ కేంద్రం పనిచేయనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు హెచ్యూడీ సమయాన్ని తగ్గించేందుకు ఆల్ హింద్ చర్యలు చేపడుతోంది. సేవా రుసుమును కూడా అందుబాటులో ఉంచుతూ ప్రభుత్వ ఫీజులు మినహా కేవలం 19 దిర్హాంల సేవా ఛార్జీ మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.